ఓకే. కంటిన్యూ చేయండి నెక్స్ట్. Sairam అందరికి. I'll pray Swami and then we'll start the session. Sairam, Swami, we are discussing about the self-inquiry. Swami, please be with us. Please speak through us. Please listen through us. Our humble salutations at your lotus feet, Swami. Sairam. సాయిరామ్ అందరికీ, సాయిరామ్ ఆత్మ బంధువులందరికీ. నా పేరు మహేంద్ర భాష్యం. నేను శ్రీ సత్య సాయి సేవా ఆర్గనైజేషన్లో ఆధ్యాత్మిక సంచాలకులుగా ఒక ప్రోగ్రాంలో నేషనల్ ప్రోగ్రామ్ను డీల్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు ఆత్మబంధువులందరితో మాట్లాడే అవకాశం, అదృష్టం కలిగించినందుకు స్వామివారికి, మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన డిస్కషన్ స్వీయ విచారణ. కరెక్ట్గా చెప్పాలంటే ఒక్కొక్కసారి దాన్ని స్వీయ విచారణ లేదు ఆత్మ విచారణ అనొచ్చు. సో ఎంతో మంది ప్రపంచంలో ఎంతో 700 కోట్ల మంది, 900 కోట్ల మంది, నాకు నంబర్ కరెక్ట్గా ఐడియా రావట్లేదు ఇప్పుడు. అంతమంది ఉండగా చాలా కొద్ది మంది మాత్రమే, కొద్ది మంది అంటే ఒక 1% ఆర్ 2% ఆఫ్ ది పీపుల్ ఈ ధ్యానము మరియు మనిషి యొక్క పరివర్తనలో నిమగ్నమే అవుతున్నారు. ఎందుకు అలా జరుగుతోంది? దానికి సంబంధించి ఆత్మ విచారణ అన్నది చాలా కొద్ది మందిలోనే కలుగుతూ ఉంది. లేదు కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం కలుగుతూ ఉంది. ఎందుకు అని వచ్చినప్పుడు మనము ఒకసారి ఆకలింపు చేసుకుంటే, ఇప్పుడు మన వీధులలో కానీ, మన పక్క వీధులలో కానీ, మన ఊరిలో కానీ, లేదు ఎవరైనా కానీ చాలా మంది ఉన్నారు. కానీ మనము మాత్రమే ఈ మీటింగ్లో ఉన్నాము, ఇలా సత్సంగం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని స్వామివారు చెప్పినట్లు, ఈ మనుష్య జన్మలో మనకు చాలా వరకు ఈ మనుష్య ఎన్నో జంతు జన్మలు ఉండగా, జంతు జన్మల నుంచి వచ్చిన తర్వాత ఈ మనుష్య జన్మలో మనకు మాత్రమే ఈ మార్పు చెంది ధ్యానంలో వెళ్ళి మనల్ని మనము ఉద్ధరించుకునే అవకాశం కలిగేంది అని అంటే దానికి ఒక పరమార్థం అనేది ఉంటుంది. ప్రతిదానికి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు కదా. సో దానికి ఒక పరమార్థం ఉంది. మనము మాత్రమే ఎందుకు ఈ మార్గంలో ఉన్నాము, ఇక్కడ ఈ చర్చ చేసుకుంటున్నాము అంటే దానికి ముందు వెళ్ళాలి అంటే ఏమి ఈ మానవ జన్మ యొక్క వైశిష్ట్యం. మనుష్య జన్మ యొక్క వైశిష్ట్యం గురించి చూసుకుంటే బ్రహ్మసూత్రాల్లో ఒక 2వ సూత్రం ఉంటుంది. జన్మద్యస్య యతః, జన్మాది అస్య యతః. ప్రతిదీ క్రియేషన్, జన్మాది క్రియేషన్ అంటే సృష్టి, జన్మద్ అస్య స్థితి, యతః లయ. ప్రతి విషయము, ప్రతి పదార్థము జన్మ తీసుకుంటుంది, స్థితిలో ఉంటుంది, లయం అవుతుంది. అలాగే అది బ్రహ్మసూత్రాలలో 2వ సూత్రం. అలాగే ఒక అణువుగా వచ్చిన ఒక అణువు శరీరంలోనికి ప్రవేశించి అది ఒక అండముగా మారి పిండమయ్యి ఆ మాంసపు ముద్దలోనికి ఒక ఆత్మ ప్రవేశించిన తర్వాత అది మనుష్య రూపంలోనికి తీసుకుంటుంది. ఆ మనుష్య రూపంలోనికి ఎప్పుడైతే తీసుకుంటుందో ఆ తరువాత నుంచి ఆ మనుష్యునికి, అక్కడ జెండర్ లింగభేదం ఏమీ లేదు, ఇక్కడ మనిషి అనగానే ఆ వ్యక్తికి ఒక ప్రపంచం అంటూ ఏర్పడుతుంది. ఇప్పుడు మనము కొంచెం వెనక్కి వెళ్ళి ఈ వీటికి అసలు పరమాత్మ యొక్క సృష్టి గురించి మనం ఆలోచించినప్పుడు అన్ని మత గ్రంథాలలో కానీ, లేదు స్వీయ విచారణలో కానీ, ఆత్మ విచారణ చేసుకున్న అంతమంది మహర్షులు కానీ చెప్పినది ఒకే ఒక సూత్రం.
పరమాత్ముడు తన్ను తాను ప్రేమించుకొనుటకై ఈ విశ్వమును తన సంకల్పము చేత ఈ విశ్వమును సృష్టించినాడు. ఈ విశ్వము ఎన్నో రకాల గ్రహాలు, పాలపుంతల మయమైంది. అందులో అనేక కోటి జీవరాశులన్నీ ఉన్నాయి. ఈ జీవరాశులకన్నిటికీ అంటే ఎన్నో ప్రపంచాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు మనుష్యుని దగ్గరికొద్దాం. ఇది ఎందుకు అంటున్నానంటే, ప్రతి సాధకుడు ధ్యానములో తన్ను తాను మార్పు చెందుకుంటూ, తన్ను తాను తెలుసుకుంటూ, పరమాత్మునితో లీనం కావడానికి తన్ను తాను జరిపే ఆత్మ విచారణ. ఇక్కడ చేస్తున్నదంతా మనము ఆత్మ విచారణ. నేను ఎవరిని? నేను ఎవరిని అని తెలుసుకుంటూ, నేను దైవాంశ సంభూతినని తెలుసుకుంటూ కూడా దైవంలో మిళితమయ్యేంత వరకు మనము మన ప్రయత్నాలను ఆహ్, ఆహ్, ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. సో, ఇప్పుడు మళ్ళీ ఆ విషయానికొస్తే, ఒక మనిషిగా మారడం, ఒక అణువు పిండమై, అండమై, ఆ మాంసపు ముద్దలోకి ఆత్మ ప్రవేశించిన తర్వాత, మనిషిగా మారిన తర్వాత, తనకు తెలియకుండానే ఒక ప్రపంచం ఏర్పడుతుంది. అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, తమ్ముడు, ఇలా మొత్తము ఒకటి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనిషి ఈ భూప్రపంచం మీదకి వస్తాడో, ఆ మనిషి ఎదిగే కొద్దీ ఒక్కొక్క ప్రపంచం ఏర్పడుతూ వస్తుంది. స్కూలుకెళ్తే అదొక ప్రపంచం. బయట ఆటలాడుకుంటూ ఉంటే అదొక ప్రపంచం. మనల్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనకన్నీ ఒక్కొక్క ప్రపంచాలు ఏర్పడ్డాయి. కాలేజీకెళితే ఒకటి, విద్యాభ్యాసంలో ముందుకు వెళ్ళే కొద్దీ ఒక్కొక్క ప్రపంచం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ప్రపంచం ఏర్పడుతుంది. అలాగే వివాహమైన తర్వాత ఇంకొక ప్రపంచం ఏర్పడుతుంది. ఇలా ఎన్నో ప్రపంచాలలో క్రియేట్ అయిన తర్వాత, ప్రతి వారికి ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, మహీంద్ర అనే వ్యక్తి ఉన్నప్పుడు, ప్రతి వారికి మహీంద్ర అన్నది తెలుసు. మహేంద్ర భాష్యం అన్నతను తెలుసు. ఈ అన్ని ప్రపంచాలు, స్కూల్‌లో ఉన్న ఫ్రెండ్సు, కాలేజీలో ఉన్న ఫ్రెండ్సు, డిగ్రీలో ఉన్న ఫ్రెండ్సు, జాబ్‌లలో ఉన్న ఫ్రెండ్సు, పెళ్ళైన తర్వాత ఏర్పడిన బంధువర్గము, తనకు స్వతహాగా ఉన్న బంధువర్గము, ఉద్యోగాలలో వివిధ కంపెనీలలో, వివిధ ప్రాంతాలలో ఎక్కడెక్కడ పని చేస్తున్నారో అక్కడంతా. వీటి అన్నిట్లో కూడా ఒక సూత్రములాగా ఈ మహేంద్ర భాష్యం ఒక కాంతి పుంజంలాగా ఉన్నాడు. ఎవరైతే వారు గుర్తు తెచ్చుకుంటారో, ఆ కాంతి పుంజం ఒక పౌనఃపున్యంతో కలిసి గుర్తుకు వచ్చి అతని గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఒకరోజు ఈ కాంతి ఆ ప్రపంచంలో నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, ఆ ప్రపంచమైతే అలాగే ఉంటుంది. అక్కడ మనిషి మాత్రమే మాయమైపోయాడు. ఏమైపోయినాడు తర్వాత? ఇంకొక దేహమైనా తీసుకున్నాడు, లేదు దేహం లేని రూపమునైనా సంతరించుకున్నాడు. నిరాకారంనైనా సంతరించుకున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎలా జరుగుతోంది అంటే, ఇదంతా కూడా దర్శన శాస్త్రాలలో చాలా విపులంగా, వేదములలో చాలా విపులంగా చెప్పారు. ఇది మన ఆత్మ విచారంలో వెళ్ళేటప్పుడు, మనము మన ధ్యానములో వెళ్ళేటప్పుడు, నేను ఎవరిని అని తెలుసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, వివిధ వివిధ ఆహ్, ఆహ్, సంస్థలలో వివిధ రకాలుగా మనము ధ్యాన పద్ధతులు అవలంబిస్తున్నా, మనం చివరికి మనం అనుకుంటున్న మార్గము మాత్రము, నేను ఆత్మస్వరూపుడను, నేను దైవాత్మలోనే, నేను పరమాత్మ స్వరూపంలోనే మిళితం కావాలి అన్నది మన మన ఉద్దేశము, మన లక్ష్యము. ఆ రకంగా మనం వెళ్తూ ఉన్నప్పుడు, మన జీవనం యొక్క ప్రాశస్త్యమును మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వెళ్దాం. ఆహ్, ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఈ
బ్రహ్మసూత్ర జన్మధ్యస్యాయతః అని చెప్పాం కదా! ఏదైతే సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి మనం 3 రూపాలు పెట్టుకున్నాం. అలాగే ప్రతి అణువులోనూ ఈ సృష్టి, స్థితి, లయ అన్నది ఉంటుంది. ఇది దేనిలో చెప్తున్నారు? బ్రహ్మసూత్రాల్లో చెప్తున్నారు. నారాయణ ఉపనిషత్తులో చెప్తారు. వేదములోని చాలా ఉపనిషత్తులు, సూర్య ఉపనిషత్తులో చెప్తారు. ప్రతి ప్రతి దాంట్లో కూడా విపులం చాలా విపులంగా ఇది ఈ విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎందుకు వేదము అంటే, మనకు సనాతన ధర్మంలో మొట్టమొదటిగా దైవము ఈ సృష్టిని జరిపినప్పుడు, ప్రణవనాదం అనేది మొదటిగా ఉన్నప్పుడు 3 గుణములు ప్లస్ పంచభూతములు నుంచి వచ్చి, ఆ పంచభూతముల నుంచి ఈ ఔషధులు, అన్నము, ఈ భూమి ఏర్పడినప్పుడు, వీటికన్నింటికి మూలంగా చెబుతూ వస్తున్నప్పుడు, వీటికన్నిటికి మూలం చెబుతూ ఉండి, ఈ వేదములోని అన్ని విషయాలు ఆహ్, కంప్లీట్‌గా శబ్దబ్రహ్మ ద్వారా మహర్షులకు చేరవేసి, వాటిని శృతులు అన్నాం. సో, ఆ వేదాలలోని ఈ మొత్తము విషయము మనిషి పరమాత్మతో సమానము. మనిషి తన సాధన ద్వారా పరమాత్ముడిని చేరుకోవాలి అని చెప్తారు. సో, ఇది వెరీ క్లియర్‌గా వేదములలో చెప్పారు. మనము ఆ రకంగా ఏ ఏ ఏ రకంగా అయితే మనం ధ్యాన పద్ధతులు అనుసరిస్తున్నామో, వాటిని మనము ఆకలింపు చేసుకొని ఆత్మ విచారణ అన్నది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆత్మ విచారణ అన్నది ఎందుకు అంటే, ఆహ్, ఒక చిన్న కథ ఉంది. మనం చిన్న చిన్న కథలుతో విషయం గురించి చెప్పుకుంటూ ఇప్పుడు చిన్న కథ ఏమి అంటే, చతుష్పాద మహాసభ అని. జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నాం కదా! అది ఎందుకు అనంటే, చతుష్పాద మహాసభ అని ఒక చిన్న కథ. ఒక అడవిలో ఒక నక్క ఆహ్, సింహం దగ్గరికి వచ్చి, "మీరు చాలా బలశాలి కదా! మీరు అడవికి రాజు కదా! మరి మనిషి నిన్ను చూసి భయపడతారు కదా! మరి మనిషికి ఎందుకు అంత విలువ ఇచ్చారు?" అని క్వెషన్ చేస్తుంది. అలాగే ఆ నక్క ఏనుగు దగ్గరికి పోయి కూడా ఇదే మాట అడుగుతుంది. ఈ 2 జంతువులు అవే ఆలోచిస్తాయి. అవును నిజం కదా! మనిషి మమ్మల్ని చూసి భయపడతాడు. మమ్మల్ని చూసి పారిపోతాడు. కానీ మనిషికి ఎందుకు అంత విలువ ఇచ్చారు అని అన్ని జంతువులు సమావేశమై, ఆ సమావేశానికి ఒక మునిని పిలిపిస్తారు. ఇది ఒక చిన్న కథ మాత్రం. ఆ సమావేశానికి ఆ ముని వచ్చినప్పుడు ఆయన్ను అడుగుతారు. చూడండి, మేము మా పనులు మేము చేసుకుంటుంటాము అడవిలో. మా పనులు మా ధర్మం ప్రకారంగా, మా జన్మ ధర్మం ప్రకారంగా మేము మా పనులు నిర్వర్తించుకుంటుంటాము. కానీ మనిషి మాత్రము తన జన్మ ధర్మము ప్రకారంగా నిర్వర్తించకుండా, ఆ జన్మ ధర్మాలను అనుసరించకుండా, అధర్మాన్ని అనుసరిస్తూ చాలా మోసపూరితంగా, కక్షపూరితంగా రాక్షస ప్రవృత్తిలో ఉంటూ ఉంటాడు. కానీ అతనికి మాత్రం చాలా ఎక్కువ విలువ ఇచ్చినారు దైవము కూడా. మాకు ఎందుకు విలువ ఇవ్వలేదు? అన్న ప్రశ్న ఉదయించినప్పుడు, ఆ మహర్షి చెప్పిన మాట ఒకే ఒక మాట. ప్రతి మనిషిలో మీరు చెబుతున్నట్టుగా జంతు లక్షణాలు, పశు లక్షణాలు మరియు రాక్షస లక్షణాలు ఉన్నాయి. పశు ప్రవృత్తి ఉంది. రాక్షస ప్రవృత్తి ఉంది. కానీ ఆ మనిషిలో ఒక, ఒక గుణం ఉంది. అది ఏమి అంటే పరివర్తన. ఏ క్షణంలోనైనా తను పరివర్తన చెంది, ఆ పరివర్తనను తనను మనుష్య ధర్మంలోనికి తీసుకొని వెళ్ళి, ఆ మానవ ధర్మం ద్వారా దైవిక ధర్మంలోనికి వెళ్ళి, దైవాన్ని దర్శించి దైవంతో మిళితం కాగల శక్తి ఆ మనిషికి ఉంది కాబట్టి, ఆ మనిషికి అంతటి విలువ ఇచ్చారు అని. అందువల్లనే ఆ పరివర్తన చెందే లక్షణం ఉంది కాబట్టే మనమందరము ఇక్కడ సమావేశమైనాం.
సో ఈ విషయము కఠోపనిషత్తులో నచికేతుడు యముడు మధ్య డిస్కషన్లో వస్తుంది. కఠోపనిషత్తు వేదంలో కఠోపనిషత్తులో నచికేతుడు యముణ్ణి అడుగుతాడు, స్వామి మీరు అన్ని బాగా చెప్తున్నారు ఆత్మ ప్రయాణం గురించి. మీరు నేను ఎలా తెలుసుకోవాలి నా ఆత్మ పరిపక్వత చెందింది, నేను పరివర్తన చెందాలి, నేను దైవానికిలోకి నేను ధ్యానం చేసుకోవాలి, నేను దైవంలోనికి మిళితం కావాలి అన్నది నాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు అప్పుడు యముడు చెప్పే మాట, అంటే ఇక్కడ 2 క్యారెక్టర్స్ గానే మనం తీసుకోవాలి అంతవరకే, 2 పాత్రలుగా. ఇప్పుడు ఆ దైవము ఆ అబ్బాయికి, ఆ సాధకునికి చెప్పే మాట, నేను దీనికి నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. జన్మతః జన్మ సంస్కారమును బట్టి ఆ ఆత్మ తనకు తాను తెలుసుకుంటుంది. తాను తాను తన్ను తాను తెలుసుకునే అవకాశం వచ్చింది అని. అప్పుడు ఆ ఆత్మని తను తీసుకున్న దేహానికి తాను తను ఏ దేహంలో అయితే ఉందో ఆ దేహానికి ఆ జీవాత్మను కొంచెం ప్రేరేపించడం మొదలుపెడుతుంది. నన్ను తెలుసుకో అని. అలాగే మనిషిలో ఆ పరివర్తన వచ్చినప్పుడు, ఆ మనిషిలో ఆ పరివర్తన అనేది ఆ రకంగా మొదలవుతుంది అని మన ఆ ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో చెప్తారు. అలా మనిషిలో ఆత్మ విచారణ అన్నది మొదలవుతుంది. ఒక్కసారిగా మనల్ని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం ఎలా మొదలయ్యాము, ఎలా మన ప్రయాణం ఎలా సాగింది, ఇప్పుడు మనము ఎలా ఈ భగవన్నామ స్మరణలో, ధ్యానములో ముందుకు ఎలా వెళ్తున్నాము అన్నది మనం డిస్కస్ మనల్ని మనం ఆకలింపు చేసుకుంటే, మనలోనే మార్పు అన్నది, పరివర్తన అన్నది ఎలా వచ్చింది అనేది మనకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఉన్నామో అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి అంటున్నప్పుడు మన ధ్యాన పద్ధతులు, మనము ఏ ఏ ఏ పద్ధతులలో మనము అయితే ముందుకు వెళ్తున్నామో ఆ పద్ధతుల మీద అచంచలమైన విశ్వాసము ఉంచి, అనుకున్న దైవాన్ని నమ్మిన ఒకే ఒక దైవానికి, ఆ దైవం నిర్గుణాకారుడైనా నిరాకారుడైనా లేదు ఆకారుడైనా, ఏ రూపమైతే అనుకున్నామో, నిరాకారమైన ఆకారమైన ఆ రూపం మీద అచంచలమైన విశ్వాసం ఉంచి, ఈ పద్ధతి మీద అచంచలమైన విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తూ ఉంటే మనలో మనకు మార్పు కలుగుతుంది. అది ఏమి అంటే, ఒక చిన్న ఉదాహరణ. బేసికల్‌గా ఈ కఠోపనిషత్తులో మనకు ఆత్మ గురించి ఎలాగైతే చెప్తారో, అలాగే అదే కఠోపనిషత్తులోనే మనం ఇప్పుడు ధ్యానం చేసుకున్న మన శ్లోకం ఏకో వశీ సర్వభూతాంతరాత్మ. ఈ శ్లోకం కూడా అక్కడే కఠోపనిషత్తులోనే వస్తుంది. ఈ మంత్రం కూడా. అలాగే ఎప్పుడైతే మనం ఈ పరివర్తన అనుకున్నామో, సత్యాన్ని సందర్శించడం, ఇన్ సెర్చ్ ఆఫ్ ట్రూత్. ఆ సత్యాన్ని సందర్శించడము అని జరుగుతుంది. ఎప్పుడైతే పరివర్తన వస్తుందో, అప్పుడు మనము సరైన గురువు కోసం, ఆ గురువు చూపించే మార్గం కోసము మనము మన ప్రయత్నము స్టార్ట్ చేస్తాం. అలాగే అందరము స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ప్రయత్నం మొదలవుతుందో, ఆ ప్రయత్నంలో మనల్ని మనం తెలుసుకోవడానికి మన 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 మార్గాన్ని మనము ఎంచుకుంటాం. ఆ ఎంచుకున్న వాటిలో మనము ధ్యాస పెట్టవలసిందంతా కూడా మనల్ని మనము మనల్ని మనం పరివర్తన చెందడం మీద మాత్రమే కంప్లీట్‌గా ఫోకస్ చేయాలి. ధ్యానం అన్నది దానికి ఎంతో దోహదకారి అవుతుంది. ఇప్పుడు అది ఎలాగా అంటే ఛాందోగ్య ఉపనిషత్తులో చెప్తారు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్తాడు. ఆ తల్లి పేరు జాబాల. ఈ అబ్బాయి వెళ్ళి, అమ్మ, ఒక 9 సంవత్సరాల అబ్బాయి వెళ్ళి
అమ్మ, నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఆశ్రమానికి వెళ్ళి నేను సత్యంను తెలుసుకునే మార్గాన్ని తెలుసుకుంటాను అంటాడు. సరే నాయనా పోయిరా. ఇది ఉపనిషత్తులో కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన కథ. వేదములో ఉన్న కథ. ఎక్కడ పురాణాలలో కానీ, ఇతిహాసాలలో ఉన్నది కాదు. అంతకు మునుపు ఉన్న కథ. సో, ఆహ్, అప్పుడు ఆ తల్లిని అడుగుతాడు. అమ్మ, అక్కడికి వెళ్తే నా గోత్రమేమి? నా తండ్రి పేరు ఏమి అని అడుగుతాడు. నేను ఏమి చెప్పాలి అని అడుగుతాడు. నాయనా నాకు తెలియదు. మీ తండ్రి ఎవరో నాకు తెలియదు. నేను వయసులో ఉన్నప్పుడు చాలా మంది యజమానుల దగ్గర పని చేశాను. వారిని సంతోషపెట్టాను. కాబట్టి నాకు మీ తండ్రి ఎవరో తెలియదు. నీ గోత్రము తెలియదు. ఇదే విషయం వెళ్లి మహర్షికి చెప్పండి అంటాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఇప్పుడు వర్ణము, ఆహ్, మతము, కులము ఇలాంటి డిఫరెంట్స్‌గా వస్తాయి గదా! ఈ కథ కొన్ని వేల సంవత్సరాలలో కింద ఉపనిషత్తులో రాసిన కథ. సో, ఆ అబ్బాయి ఆ ఆశ్రమానికి గౌతముని ఆశ్రమానికి వెళ్తే గౌతముడు అడుగుతాడు. "ఏమి నాయనా నీ గోత్రమేమి? నీ మీ నాన్నగారి పేరేమి?" తన్ "స్వామి నాకు తెలియదు. మా అమ్మ ఇలా చెప్పమని చెప్పింది." చాలా సంతోషిస్తాడు. "నువ్వు సత్యం చెప్పావు నాయనా. నువ్వు సత్యకాముడివి" అని చెప్పి తనను తాను తెలుసుకొన కోసం ఒక 400 ఆ గోవులనిచ్చి ఆ అడవికి దూరంగా ఉన్న అడవికి వెళ్ళి అవి 1000 ఆవులయ్యేంత వరకు నువ్వు తపస్సు చేసుకొని రా నాయనా. అక్కడికి వెళ్ళి ఆ గోవులను చూసుకుంటూ తను తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ సత్యములోని అన్వేషణలో ఉన్నాడు. అదే ధ్యానంలోనే ఉన్నాడు. అదే ధ్యానంలోనే తన్ను తాను తెలుసుకుని సత్యాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు ఆ గోవులలో ఒక గోవు వాయువు పంచభూతాలలో వాయువు ఒక గోవు రూపంలో వచ్చి, కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక వృషభం రూపంలో వచ్చి సత్యకామునికి చెబుతుంది. "నేను వాయువును. నేను వాయువును. నా నేనే అందరికీ ప్రాణమును అందిస్తాను. సృష్టినంతనికి ప్రాణమును అందించేది నేనే. నేను ఆ ప్రాణమును అందిస్తాను కాబట్టి నేను బ్రహ్మలో భాగము. నేను బ్రహ్మ నుండి వచ్చిన వాడిని. నన్ను తెలుసుకుంటే బ్రహ్మను తెలిసినట్టే. అంటే దైవాన్ని తెలుసుకున్నట్లే" అని వెరీ క్లియర్‌గా చెప్తుందనమాట. ఆ 1000 ఆవులలో ఒక వృషభము వచ్చి. ఆ వృషభాన్ని వెంటబెట్టుకొని అగ్ని దగ్గరికి, అగ్ని నుంచి జలము దగ్గరికి, జలము నుంచి ఆకాశతత్వం గురించి మాట్లాడుకొని, ఆ సత్యకాముడు పంచభూతాలను పంచభూతాల అర్థము తెలుసుకొని, తనలో ఇముడ్చుకొని, తిరిగి సత్యకాముడై ఒక మహర్షిగా ముందుకు వెళ్తాడు. ఇక్కడ మనం ఒక క్వెషన్. సో, ఇక్కడే ఏకమేవ ద్వితీయం. అన్నీ కలిపి ఇక్కడ ఇంకా ఏమీ లేదు. ఉన్నది ఒకటే సత్యము. అన్నీ నాలోనే ఉన్నవి. నా ఆత్మలోనే ఉన్నవి. నేనే విశ్వము. నేనే బ్రహ్మ. నేనే దైవము అని తెలుసుకుంటా. అది ఏకమేవ ద్వితీయం. నేను ఒక్కరినే. ఇది వెరీ క్లియర్‌గా చాందోగ్య ఉపనిషత్తులో వస్తుంది. ఈ మహావాక్యము కూడా చాందోగ్య ఉపనిషత్తులోనే వస్తుంది. ఇప్పుడు ఒక ఈ ఈ ఈ ఈ ఈ విషయం గురించి ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ధ్యానంలో చేసేటప్పుడు అందరూ శ్వాస మీద ధ్యాస ఉంచండి అని అంటారు. శ్వాస మీద కేంద్రీకరించండి అని. ఎందుకు శ్వాస మీదనే చేసుకోవాలి? ఇది ఒక ఎగ్జాంపుల్. ఛాందోగ్యోపనిషత్తులో వాయువు వృషభ రూపంలో వస్తుంది. వాయువులోనే ప్రాణం ఉంది. ప్రాణం అంటే వైటల్ ఫోర్స్. ఈ ప్రాణమే అన్నిటా ఉంది. ఏదైతే ప్రాణం, ఏదైతే బ్రహ్మ ఏదైతే దైవం ఒక ఆహ్, అండ ఈ ఈ ఈ దైవం ఇన్ని విధాలుగా పరివర్తన చెంది, ఇన్ని విధాలుగా ఉందో, దిగ్వినీకృతమై అన్ని విధాలుగా అన్ని విశ్వంలో ఎన్నో ఆహ్,
గ్రహాలుగా, ప్లానెట్స్‌గా ఎంతో మంది మనుషులుగా, ఎంతో మంది జీవరాశులుగా ఎలాగైతే విడిపడి ఉందో, అన్నిటిలల్లో ఉన్నది ప్రాణమే. అంతటిలోనూ ఉన్నది దైవమే అని చెప్పడం కోసం చాందోగ్యోపనిషత్తులో వాయువు రూపంలో ఆ వృషభము వచ్చి మాట్లాడుతుంది. అలాగే ఎందుకు వాయువుకు అంత ఇంపార్టెంటు? ధ్యానంలో శ్వాస మీద ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇదంతా మనము ఒక్కొక్కసారి ఆహ్, మనం చేసే ప్రతి క్రియ, మన పరివర్తనకు మనం చేసే ప్రతి క్రియలోనూ మనల్ని మనం విచారించుకోవాలి. అలా విచారించుకున్న వాళ్ళే వాళ్ళను స్వ స్వయంగా తెలుసుకోగలుగుతారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనము ముందుకు వెళ్దాం. ఈ శ్వాస మీద ధ్యాస ఎందుకు? ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. ఇప్పుడు అగ్ని ఉంది. ఆ అగ్ని మండుతూ ఉంది. అది యజ్ఞంలో చేస్తున్న యజ్ఞవాటికలోని అగ్ని కావచ్చు, మండుతున్న కార్చిచ్చు కావచ్చు, ఏదైనా అగ్ని లేదు వంట చేసే పొయ్యిలో ఉన్న అగ్ని కావచ్చు. ఈ అగ్నిలోని అగ్నిని అంతా ఆరిపోయిన తర్వాత ఎప్పుడైతే అగ్ని మండుతూ ఉందో దానిలోని తేజస్సంతా దేనిలోనికి వెళ్తుంది? వాయువులోనికి వెళ్తుంది. సూర్యుడు ఉద మా ఉదయాన్నే ఉదయిస్తాడు. వెలుతురు చల్లగా వస్తుంది. ఆ తర్వాత మధ్యాహ్నము ఆ వెలుతురంతా మళ్ళీ సూర్యాస్తమయానికంతా కరిగిపోతుంది. ఆ వెలుతురులోని తేజస్సును ఎవరు గ్రహిస్తున్నారు? వాయువు గ్రహిస్తోంది. జలము ఉంది. జలములో నుంచి ఆవిరి వస్తా ఉంది. వేడి అయిన తర్వాత ఆవిరి వస్తోంది. ఆ ఆవిరి దేనిలోనికి వెళ్తోంది? వాయువులోనికి వెళ్తుంది. ఇటువంటి ప్రాణశక్తిని, చైతన్య శక్తిని కలిగిన వాయువు మళ్ళీ మేఘాల రూపంలో ఏర్పడి, ఆ ఆవిరిని మేఘాల రూపం నుండి మళ్ళీ ఇదే వాయువు ఆ మేఘాలను తాకినప్పుడు వర్ష రూపంలో భూమి వికసిస్తోంది. సో, ఈ పంచభూతాలలో వాయువులోని చైతన్య శక్తిని ప్రతి చోట ఉంది. ఈ విశ్వంలో అంతటా ఈ విశ్వశక్తి, ఈ చైతన్య శక్తి ఉంది. అంతటా ఉన్నప్పుడు మనలో ఉన్నదేమి? వాయువు, ప్రాణము. అదే వైటల్ ఫోర్స్ ఉంది. అంటే మనలో ఉన్నదే బయట ఉంది. బయట ఉన్నదే ఇంకొకరిలో ఉంది. మనలో ఉన్నదే ఇంకొకరిలో ఉంది. ఇదే వాయువే అంతటా ఆవరించి ఉంది. అంటే ఏమి? బ్రహ్మము అంతటిలోనూ ఉంది. ఏకోవసి సర్వభూతాంతరాత్మ అంతటిలోనూ ఉంది. ఈ విషయము ప్రశ్నోపనిషత్తులో వస్తుంది. 6 ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశ్నోపనిషత్తులో ఒక ప్రశ్నకు సమాధానముగా ప్రాణము అంటే ఏమి? ప్రాణము యొక్క విలువ ఏమి? ప్రాణములో మనిషిలోని హృదయ స్థానము నుంచి, హృదయము నుంచి తల వరకు ఏదైతే వాయువు చలిస్తూ ఉంటుందో, ద్విగ్నీకృతమై ఉండి వారికి చైతన్య శక్తిని ఇస్తూ ఉందో అది ప్రాణము. ఉన్న పంచవాయువులలో ప్రాణము. ఈ ప్రాణము వల్లనే మనిషి సజీవంగా కనపడుతున్నాడు. మనిషే కాదు ప్రతి జీవరాశి. సో, ఈ ప్రాణం గురించి ఈ ప్రాణము అన్నది బ్రహ్మ అయినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి మనము ఏకాగ్రతతో వెళ్ళినప్పుడు, ఆ ధ్యానంలో వెళ్తున్నప్పుడు మనలోని అంతరాత్మ, మనలోని హృదయము ఏ ఆధ్యాత్మిక హృదయం అయితే అనుకుంటున్నామో, అందులోని ప్రాణశక్తిని ఉద్దీపన చేసి, ఆ ప్రాణము భగవంతునితో సమానంగా మనల్ని తీసుకొని ఆ భగవంతునితో సమానంగా వెళ్ళే రకంగా మనల్ని మార్పు, పరివర్తన తీసుకొస్తుంది. ఇది ప్రశ్నోపనిషత్తులో, బృహదరాణ్యక ఉపనిషత్తులో ప్లస్ ఇంకా, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బ్రహ్మసూత్రాల్లో ఆహ్, అథ ఏవ ప్రాణః ప్రాణస్తథా అనుగమాత్ ఇలా బ్రహ్మసూత్రాలలో కూడా చాలా విపులంగా, క్లియర్‌గా చెప్పారు.
సో, ధ్యానంలో మనము ఉన్నప్పుడు ధ్యానం యొక్క విశిష్టత ఏమి అంటే, అసలు ధ్యానము అన్నది వేదంలోని ప్రతి సూక్తంలోనూ చెప్పినప్పుడు వాటిని హ్మ్, పరీక్షించడం కోసం, వేదమును పరీక్షించడం కోసం 6 మంది మహర్షులు వివిధ పద్ధతుల ద్వారా వేదములోని ప్రతి విషయాన్ని కూలంకషంగా 1కి 10,000 సార్లు పరీక్ష జరిపి, వేదములో చెప్పినది అంతా కూడా సత్యము అని మళ్ళీ ఆహ్, ప్రా ఇది ప్రామాణికము అని చెప్పి 6 శాస్త్రములు రాసినారు. షడ్దర్శన శాస్త్రములు అనంటారు. వాటిలో యోగ శాస్త్రము పతంజలి గారు రాశారు. ఆ పతంజలి గారు రాసిన యోగ శాస్త్రం గారి మహర్షి పతంజలి గారు రాసిన యోగ శాస్త్రములోని లోనే ఈ ధ్యానం యొక్క విశిష్టత, ధ్యానము ద్వారా మనిషి పరమాత్మని చేరుకోగలడు అని ఆ 6 శాస్త్రాలు సౌఖ్య న్యాయ, సాంఖ్య, వైశేషిక, యోగ, మీమాంస అండ్ వేదాంత లేదు ఉత్తర మీమాంస అంట. ఈ 6 శాస్త్రముల్లో 6 పద్ధతులలో ఒక పద్ధతి ఈ యోగ, అష్టాంగ యోగ నిర్వర్తించి వీటిలో ధ్యానము అన్నది విశిష్టమైనది అని చెప్పి, ధ్యానము ద్వారా మనిషి ప్రాణ స్మరణ అన్నది ఖచ్చితంగా తన్ను తాను తెలుసుకోగలడు ధ్యానం ద్వారా అని ఈ దర్శన శాస్త్రము ద్వారా మనకు లోకానికి విదితమైనది. ఇట్లా మనము ధ్యానంలోని పద్ధతుకున్నప్పుడు మనకు ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాము అనంటే, మనము ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ధ్యానం ద్వారా ఏమి మన మనస్సు ఒక చోట కేంద్రీకృతమవుతుంది. దాని ద్వారా మనిషికి సంకల్పం వస్తుంది. సంకల్పము నుంచి మనిషిలోని చిత్తములోనికి చిత్తములోని వ్యతిరేక భావములు లేదు. ఆల్ నెగెటివ్ క్వాలిటీస్ అన్నీ వెళ్ళిపోయి, పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ డెవలప్ అవుతూ వస్తూ ఉంటాయి. ఏవైతే ప్రాపంచిక విషయాల మీద, ప్రాపంచిక విషయాలలోని లోతుల మీద మనం ఎంతగా అడిక్ట్ అయి ఉంటామో, ఎక్కువగా దానికి అతుక్కుపోయి ఉంటాము. వాటినన్నిటిలో నుంచి మనము బయటికి వచ్చి, దైవ ప్రయాణంలోనికి మనలోని పరివర్తన కోసం మనము తపిస్తూ ఉంటాం. ఆ మార్పు చిత్తంలో కలుగుతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు నాకు జరుగుతున్న మార్పులకు తగ్గట్టుగా నేను శాస్త్రాలను చదవడం మొదలుపెట్టాను. అలా శాస్త్రాలను చదువుతూ, ధ్యానంలోని పద్ధతులు అవలంబిస్తూ, సత్సంగములో పాల్గొంటూ, నిన్ను నీవు పరివర్తన చేసుకుంటూ, ప్రాపంచిక విషయాలకు దూరంగా జరుగుతూ, వాటి మీద వైరాగ్యము అది ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటుంది. సో, ఇది జరుగుతూ ఉన్నప్పుడు నన్ను నేను పరీక్షించుకుంటూ, నేను ఎంతవరకు ప్రాపంచికానికి దగ్గరగా ఉన్నాను, దూరంగా జరుగుతున్నాను. ఇది మనల్ని మనం ఆత్మ విచారణ చేసుకుంటూ ముందుకు వెళ్తే కొద్దీ, ఆత్మ నమ్మకం అనేది ఏర్పడుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆ తర్వాత ఆత్మ సంతృప్తిని ఏర్పడుతుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు. తర్వాత సెల్ఫ్ సాక్రిఫైస్ ఆత్మ త్యాగము. ఆత్మ త్యాగము అంటే ఇక్కడ ఏమి? త్యాగ గుణాన్ని మనము బాగా అవలంబించుకుంటాం. ప్రతి విషయంలోని మీద వైరాగ్యము వచ్చినప్పుడు, ఆ వైరాగ్యాన్ని అనుభవించుకుంటూ, విషయాల మీద కాకుండా దైవం మీద ఎక్కువగా ముందుకు వెళ్తూ, ఆత్మ దర్శనం అనేది చేసుకుంటాం. సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది. సో, ఇది చేసుకుంటూ ఇది ముందుకు వెళ్ళే కొద్దీ కూడా దానికి తగ్గట్టుగా ఆహ్, మనం వాటికి తగ్గట్టుగా సాత్విక ఆహారం తీసుకుంటూ, మనలోని తేజస్సును పెంచుకుంటూ, ఆ ప్రాణ అనే వాటి మీద ఏ స్మరణనైతే చేస్తూ ఉన్నామో, ఆ స్మరణ, ఆ జ్ఞానమును పెంపొందించుకుంటూ, మనిషితో మనం ఆ ప్రాణం నుండి ఆ ప్రాణం మీద ఎప్పుడైతే ధ్యాస ఉంటుందో అదే బ్రహ్మము అవుతుంది. ఇది ఛాందోగ్య ఉపనిషత్తులో నారద మహాముని సనత్కుమారులకు మధ్య జరిగే సంభాషణ. ఈ చెప్పిన విధి మొత్తము కూడా
జరిగిన సంభాషణ నారద మహాముని మరియు సనత్ కుమారులకు. ఎందుకు అంటే ఆయన నారద మహాముని వచ్చి సనత్ కుమారునితో అడుగుతారు. నేను రోజూ నామోచ్చారణ చేస్తున్నాను కానీ నాకింకా రాత్రి, పగలు అనే తేడా తెలుస్తోంది. దుఃఖము, ఆనందము అనే తేడా తెలుస్తుంది. నేను స్థితప్రజ్ఞునికి కాలేకపోతున్నాను. బ్రహ్మమును అనుభవించలేకపోతున్నాను అని నారద మహర్షుల వారు సనత్ కుమార్‌ని అడుగుతారు. మనకు తెలుసు నారద మహర్షుల వారు ఎప్పుడు నారాయణ, నారాయణ అంటుంటారు. నేను ఇంకొక 3 నిమిషాల్లో ముగిస్తాను క్వెషన్ అండ్ ఆన్సర్ కోసం. సో, ఇలా వెళ్తూ ఉంటాము. అలా అలా ఉన్న వ్యక్తి ఆ క్వెస్ సనత్ కుమార్‌ల దగ్గరికి వెళ్లి ఆ క్వెషన్ అడుగుతారు. అప్పుడు సనత్ కుమార్ వారు ఇప్పుడు మనం మాట్లాడుకున్న సంభాషణ అంతా చెబుతారు. మీరు, మీరు అవలంబిస్తున్న విధానం ద్వారా మనస్సును కేంద్రీకృతం చేసి, వాటి ద్వారా సంకల్పమును తెచ్చుకొని, మీ చిత్తములోనికి ప్రాపంచిక విషయాలు లేకుండా, మిమ్మల్ని మీరు ముందుకు తీసుకుంటూ వెళ్తే, మీ మీద మీరు ఎక్కువగా మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటూ, మనం ఎంతగా పరివర్తన పొందుతున్నాము, ఎంతగా మనము మనం ఆ దైవానికి ఎంతగా మనము అచంచల విశ్వాసముతో దగ్గరవుతున్నాము అన్న వాటి మీద ధ్యాస పెట్టి, దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్తూ ఉంటే, మనలోని ఆ ఆధ్యాత్మిక శక్తి, ఆ ఆధ్యాత్మిక జ్ఞానము పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇదే డిస్కషన్ బృహదారణ్యక ఉపనిషత్తులో గర్గి ప్లస్ యాజ్ఞవల్కుని మధ్యన కూడా జరుగుతుంది. ఎంతమంది దేవతలున్నారు అంటే 3300 మంది ఉన్నారు అంటాడు. అయితే తగ్గించలేవా అంట. 33 మంది ఉన్నారు అంటాడు. ఇంకా తగ్గించలేవా అని అడుగుతుంది. గర్గి వాచక్నవి బృహదారణ్యక ఉపనిషత్తులో. ఆమె ఆ యాజ్ఞవల్కుని అడిగినప్పుడు సరే 33 మంది నుంచి 12 మంది అంటాడు. 12 మంది నుంచి 6 మంది అంటాడు. 6 మంది నుంచి ఇంకా తగ్గించలేవా దేవతలు ఇంకా అప్పుడు ముగ్గురు అంటాడు. ఆ ముగ్గురు కాదు ఇంకా తగ్గించలేమంటే ఇద్దరే అన్న, ప్రాణ అంటాడు. ఇంకా తగ్గించలేదంటే ఆద్యక్తము. ఏమి ఆ ఆద్యక్తము అంటే వాయువు అంటాడు. బయట ఉన్నది, లోపల ఉన్నది 1.5 అంటాడు. 1.5 అంటాడు ఆద్యక్తము. ఇంకా తగ్గించలేదన్న ఉన్నది ఒకటే అంటాడు. ఏమది అంటే ప్రాణము అంటాడు. ఇంకా తగ్గించలేవా? ఇంక దేవతలను ఇంకా తగ్గించలేవా? ఉన్నది ఒకటే దేవుడు శూన్యము. ఆ ప్రాణము నుంచి దైవము కావడం. ఈ డిస్కషన్ బృహదారణ్యక ఉపనిషత్తులో గర్గి వాచక్నవి మరియు యాజ్ఞవల్కుల మధ్యన జరుగుతుంది. అది ఇంకా అసలు ఆ సంభాషణే మనం ఒక 1 అవర్, 2 గంటలు మాట్లాడుకోవచ్చు. కానీ ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం చేస్తున్న ధ్యాన పద్ధతి ద్వారా మన ఆత్మ విచారణ అనేది జరుపుతూ ఉండాలి. ఆ జరుపుతూ ఉన్నప్పుడు మన మీద ధ్యాసని ఎక్కువగా పెట్టుకోవాలి. ఆ ధ్యాస పెట్టుకొని మనల్ని మనం ఎలా పరివర్తన చెందుతున్నాము, ఎంతవరకు మనం ప్రాపంచికానికి దూరంగా వెళ్తూ మనల్ని మనము అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాము. మనలోని సాత్విక గుణాన్ని ఎంతగా మనము అభివృద్ధి చేసుకుంటున్నాము. అందరితోనూ అంతే ప్రేమతో నాలో ఉన్న ప్రాణమే అందరిలోనూ ఉంది కాబట్టి, అంతలో అన్ని జీవరాశుల్లోనూ ఉంది. ఆ ప్రకృతిలో అంతా ఉంది కాబట్టి, నేనే ఆ ప్రకృతి, ఆ జీవరాశులు, ఆ మనుష్యులు. నేను నమ్ముకున్న దైవమే ప్రతి దైవము. సో, అన్నిటిలోనూ అంతటా దైవమే ఉంది. నాలోనూ దైవముంది అని ముందుకు వెళుతూ ఉంటే, మనలో పరివర్తన మనకు సాధ్యమవుతుంది. ఆ ఆత్మ విచారణ ఎప్పుడూ జరుపుతూ ఉండాలి. ఇది నారద మహర్షి వారు చేశారు. అది తెలుసుకున్న తర్వాత నారద మహర్షి వారు వాల్మీకికి చెప్తే, వాల్మీకి వారెవరు? అరణ్యములో ఆహ్, ఒక 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 బేసిక్‌గా ఒక భిల్లుడు. ఆ భిల్లుడు అందరినీ దారిలో పోయే వాళ్ళనందరినీ బెదిరించడము, పక్షులను చంపడము ఇలాగున్నవారు ఆయన చెప్పిన మాట ద్వారా మారి ఆ రామాయణంనే రాయగలిగారు. విశ్వామిత్రుల వారెవరు? ఒక రాజు. వశిష్ఠుల వారితో సంవాదం జరిగి, ఆ తర్వాత తన్ను తాను నిరూపించడం కోసం వెళ్ళి,
తన్ను తాను ఆత్మవిచారణ చేసుకుంటూ ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకొని ఆ వశిష్ఠుల వారితోనే బ్రహ్మర్షి అని అనిపించుకుంది. అంటే బ్రహ్మను పొందిన హర్ష సంప్రదాయంలో బ్రహ్మను పొందిన మహర్షి. అలా ఈ ప్రతి వారు ఆత్మ ప్రయాణం చేసిన వారే. ఆ ఆత్మ ప్రయాణంలో ఉత్కృష్టమైన వారు భారద్వాజ మహర్షుల వారు, సప్తర్షులలో. అంతటి ఆ అంతటి ఉత్కృష్టమైన జన్మను తీసుకున్నాడు, తన్ను తాను తెలుసుకున్నాడు, ఆత్మ ప్రయాణంలోనే వెళ్ళాడు కాబట్టి ఇతిహాసంలో, రామాయణ ఇతిహాసంలో దైవము రామునిగా వచ్చినప్పుడు రాముడు వనవాసానికి వెళ్తూ ముందు భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి ఆ తర్వాత వెళ్ళి తన వనవాసమును కొనసాగిస్తాడు. సో ఈ రకంగా మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన ప్రయాణంలో మన ఆత్మ విచారణలో మనల్ని మనము ఉద్ధరించుకుంటూ ముందుకు వెళ్ళడమే మన దగ్గర ఉన్న ఈ ధ్యాన పద్ధతుల ద్వారా మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అలాగే మన మనం ఏదైతే మనల్ని మనం మార్చుకుంటున్నామో అది మనం సమాజంలో కూడా మిళితం చేయాలి. మనల్ని మాత్రమే మనం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనల్ని చూసి మిగతా వారు కూడా మనతో అలాగే ప్రవర్తన మొదలు పెడతారు. అలాగే మనం 10 మందికి ఒక సాయం చేస్తూ, సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే అది ఒక ఆదర్శప్రాయంగా ఉండి మిగతా వారు కూడా వాటిని చేసుకుంటూ వెళ్తారు. సాయిరామ్. ఇది సమయం తక్కువగా ఉంది. దానివల్ల కొంచెం అన్నింటినీ కొద్ది కొద్దిగా టచ్ చేస్తూ డిస్కస్ చేసుకోవాల్సి వచ్చింది. సో మన ధ్యానంలో షట్చక్రములైన, సప్తలోకములనుకున్నా, పంచకోశములనుకున్నా ఏవైనా సరే వాటిని మనం దాటుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఆ తన్మాత్రలైన శబ్ద స్పర్శ రూప రసగంధములను వాటికి లోను కాకుండా వాటిని మన అదుపులోను ఉంచుకొని వాటిని దాటి మన ఆత్మ ప్రయాణం మనల్ని మనం తెలుసుకునే విధంగా ముందుకు వెళ్తాం. సాయిరామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ సెషన్ ఏర్పాటు చేసిన వారికి అందరికీ కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చిన స్వామి వారికి కృతజ్ఞతలు. సాయిరామ్.